హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సెంటినల్ వ్యూ. దే కాల్ మోజీ. సినిమా చూశాను. నా ఒపీనియన్ చెప్పే ముందు మీరు కళ్యాణ్ గారి ఫ్యాన్ అయితే అర్జెంటుగా టికెట్స్ బుక్ చేసేసుకోండి. ఖచ్చితంగా పీకే ఫ్యాన్స్ అందరూ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా. ఎందుకంటే కళ్యాణ్ గారిని ఇప్పటిదాకా ఎవ్వరూ ఈ రేంజ్ ఎలివేషన్స్ లో ప్రెజెంట్ చేసిందే లేదు. ఇలాంటి బెస్ట్ సినిమాటిక్ షాట్స్ తీసింది లేదు. హ్యాట్స్ ఆఫ్ టు సుజిత్ గారు. ఇక కమింగ్ బ్యాక్ టు రివ్యూ, జెన్యున్ గా చెప్పాలంటే బాగుంది చాలా వరకు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ పైసా వసూలు అనిపించింది. ఇన్ఫాక్ట్ లవ్ స్టోరీ పార్ట్ కూడా చాలా ఫ్రెష్ అండ్ ఎంగేజింగ్ అని అనిపించింది. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ టీఎఫ్ఐ. మీ టికెట్ ప్రైస్ అంతా ఇంటర్వెల్ కి వసూలైపోతుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే పర్లేదు, ఎలివేషన్స్ ఫైట్స్ అన్ని బాగున్నాయి. బట్ వాటి వెనకాల ఉండాల్సిన ఎమోషన్ సరిపోలేదు అనిపించింది. ఒక ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ ఎప్పుడు సినిమాకి హై ఆర్ ఎడిషన్ అవ్వాలి, కానీ ఇక్కడ అర్జున్ దాస్ కి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ నాట్ వెల్ రిటర్న్ అనిపించింది. ఇన్ఫాక్ట్ అసలు ఎమోషన్ కనెక్ట్ అవ్వలేదు. దాని ఇంపాక్ట్ ప్రీ క్లైమాక్స్ మీద కూడా పడింది. బట్ తమన్ గారు ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో చాలా వరకు సేవ్ చేశారనే చెప్పాలి. ఒక్క నిమిషం, ఇక్కడ దాకా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఇట్ మీన్స్ ఎ లాట్ టు అస్. ఓకే, నెక్స్ట్. సినిమాలో పాజిటివ్స్ చాలానే ఉన్నాయి. జపనీస్ బ్యాక్ డ్రాప్ లో ఫిల్మ్ స్టార్ట్ అవ్వడం, కళ్యాణ్ గారి ఇంట్రడక్షన్ ఫైట్, స్పేస్ దొరికినప్పుడల్లా కళ్యాణ్ గారికి ఇచ్చిన ఎలివేషన్స్, కెమిస్ట్రీ బిట్వీన్ ద లీడ్ యాక్టర్స్, ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్. ఇంటర్వెల్ అయ్యేసరికి ఆ విజువల్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి ఒక 5 మినిట్స్ అదే హైలో ఉంటాం. చింప్ అవతలేశారు తమన్ గారు మ్యూజిక్. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన విధానం కూడా బాగుంది. గంభీర బ్యాక్ టు బొంబాయి పోలీస్ స్టేషన్ సీన్ ఎక్సలెంట్. బట్ అక్కడ ఆగిపోయిన కథ క్లైమాక్స్ దాకా ముందుకు వెళ్ళలేదు. ఇన్ఫాక్ట్ ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ లో కథ కొంచెం తక్కువ ఉందనే చెప్పాలి. కొన్ని సిచ్యువేషన్స్ లో కళ్యాణ్ గారికి ఇచ్చిన ఎలివేషన్స్ స్టోరీని ఎఫెక్ట్ చేసే అనిపించింది. బట్ ఏ వెల్ రిటర్న్ క్లిఫ్ హ్యాంగర్ విత్ గుడ్ విజువల్స్ వల్ల థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక పాజిటివ్ నోట్ తోనే బయటకు వస్తాం. సో ఓవరాల్ గా ఓజీకి వెళ్ళాలా వద్దా అంటే డెఫినెట్ గా వెళ్ళాలి. ఆ విజువల్స్, సౌండింగ్, కళ్యాణ్ గారి మేనరిజమ్స్ వర్త్ యువర్ టికెట్. కానీ యూ మే హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్ విత్ ఎమోషనల్ కనెక్టివిటీ. ఎమోషనల్ గా సెకండ్ హాఫ్ అంత కనెక్ట్ అవ్వకపోవచ్చు. లాస్ట్ కి సినిమాలో మాస్ ఎంత మెస్ ఎంత అంటే 75% మాస్, 25% మెస్. ఆ మెస్ కూడా సెకండ్ హాఫ్ లోనే. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఈ రోజు సెంటినల్ వ్యూ. మళ్ళీ కలుద్దాం.